కూటమి నేతలు మాట్లాడడం లైవ్ చూసాం ఇప్పటివరకు మిగతా అప్డేట్స్ చూద్దాం. తిరుపతిలో పోలింగ్ బూత్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇది శుభ పరిణామం అని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. గతంలో తిరుపతిలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈసారి వారి అక్రమాలకు తావు లేకుండా పోవడంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు వీలైందన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఓట్ల జాతరపై ఆరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. తిరుపతిలో ఎన్నికలు సజావుగా జరుగుతూ ఉంది. ప్రతి ఎన్నికలకు సంబంధించినటువంటిది అంతా కూడా అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఎన్నికలు సజావుగా జరిగేటువంటి పరిస్థితి, పటిష్టమైనటువంటి భద్రత కూడా ఉంది. అయితే అయినప్పటికీ కూడా కొన్ని అక్రమాలు జరుగుతోంది. వాటిపైన మాట్లాడడానికి తిరుపతి జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి నిలయంలో ఉన్న తిరుపతి ప్రజలందరూ కూడా ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిలిచి వందలాది మంది మహిళలు, పురుషులు అందరూ కూడా వందలాది మంది క్యూలలో ఉండడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఒక పండుగ వాతావరణంతో ఈరోజు తిరుపతి పట్టణంలో ఒక ఉత్సవం లాగా ఈ ఒక శరణు విడిపించుకోవాలని ప్రజలందరూ కూడా వచ్చి స్వేచ్ఛతో వచ్చి ఓట్లు వేయడం జరుగుతోంది. దీంట్లో మన జగన్మాత హై స్కూల్లో 5 బూతులలో ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. అటువంటి సమయంలో దొంగ ఓట్లు కూడా ఒక 5 మందిని కూడా ఈరోజు పట్టుకోవడం, అదేవిధంగా వాలంటీర్లే వాళ్ళు సహకరించి వాళ్ళు 2 వీలర్లో తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్ కాడ వెళ్తే వాలంటీర్లు ఇద్దరిని 5 మంది దొంగ ఓటర్లు లైన్లో ఉంటే తీసుకోవడం జరిగింది. పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసులు కూడా తీసుకొచ్చి వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపడం కూడా జరుగుతూ ఉంది. దయచేసి నేను తిరుపతి ప్రజలను కోరుకునేది ఒకటే, తిరుపతి ప్రజలు శాంతి కోరుకునే ప్రజలు. ఇక్కడ భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర దొంగ ఓట్లు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంది యువకులకి. దాని గురించి క్లుప్తంగా చెప్పండి. అలా కుటుంబ సభ్యులకి, అలా దొంగ వేయడానికి వచ్చే వాళ్ళ కుటుంబ సభ్యులకి మీరేం చెప్పదలుచుకుంటారు? దొంగ ఓట్లేసే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి, వాళ్ళ కుటుంబం కూడా రోడ్లో పడతాయి. మీ ఇంట్లో మీ అబ్బాయి దొంగ ఓట్లు పంపొద్దండి. ఈరోజు చెన్నై నుంచి, కర్నూలు నుంచి, కడప నుంచి ఇందులోంచి వచ్చి దొంగ ఓట్లు సృష్టించారు. గత ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఇట్లా చేశారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇట్లా చేశారు, ఎంపీ ఎన్నికల్లో ఇట్లా చేశారు, టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, అన్ని ఎన్నికల్లో ఈ దుష్ట పాలనలో, ఈ అరాచక ప్రభుత్వంలో, ఈ తిరుపతి పట్టణంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంగ ఓట్లతోనే అధికారాన్ని అడ్డబెట్టుకుని గెలిచే తప్ప ప్రజల విశ్వాసం ఆయనకి లేదు. ఈసారి అందుకు భిన్నంగా పోలీసుల గట్టిగా నిలబడినట్టు అనిపిస్తోంది, మీరేమంటారు? ఈసారి పోలీసు మేము 3 నెలలుగా నుంచి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ ఎలక్షన్ కమిషన్ కు, రాష్ట్రానికి, కేంద్రానికి చెప్పడం జరిగింది. కేంద్ర బలగాలు వచ్చాయి. దొంగ ఓట్లు ఎక్కడ వస్తుంటే పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరుగుతోంది. 54,000 ఓట్లు దొంగ ఓట్లు ఇక్కడ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి సృష్టించడం జరిగింది. అవి అన్నింటి కూడా ఒక్క ఓటు కూడా పోల్ కానియకుండా ఈరోజు కట్టుమానం చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీనివాసులు కట్టడి చేస్తున్నారని తెలియజేస్తుంది. అది మొత్తంగా మనం చూసే యొక్క పోలీసుల వ్యవహార శైలి అయితే మాత్రం ప్రశంసలు అందుకుంటా ఉంది. అలాగే కలెక్టర్, తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తంగా తిరుపతిలో గత 4 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్య పాలైనప్పటికీ ఈసారి అయితే మాత్రం చాలా గట్టిగా దొంగ ఓటు వేయడానికి వచ్చే వాళ్లకు వణుకు పుట్టించే విధంగా చేస్తున్నారు. ఇది సాయంత్రం 6 వరకు కూడా ఇదే విధంగా ఉంటే తిరుపతికి మళ్ళీ పాత రోజుల్లో ఎట్లయితే ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా ఉందో అలాంటి పవిత్రత మళ్ళీ కొనసాగే పరిస్థితి వస్తుంది. వీడియో నటరాజు, దినేష్ అభినామ్ జ్యోతి, తిరుపతి. గన్నవరంలో వైసీపీ